సాయంత్రం 7 అవుతుంది. 9,500 స్టెప్స్ అయిపోయినాయి. ఈరోజు ట్రాఫిక్లో ఒక వెరీ సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే సాడ్ ఇన్సిడెంట్ కానీ ఎవరికి పెద్ద మేజర్ ఇంజురీస్ కాలేదు. ఏమైందంటే ఒక 1 కిలోమీటర్ వరకు చాలా స్లో ట్రాఫిక్ ఉండే. తర్వాత సడన్గా రోడ్ వైడనింగ్ అవ్వడం వల్ల అన్ని వెహికల్స్ కొంచెం స్పీడ్ పికప్ చేసుకున్నాయి. ఆ స్పీడ్ పికప్ చేసుకున్న వెహికల్స్లో ఫ్రంట్ రోస్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఉంది. స్పీడ్ పికప్ అయింది అంతే, ఇంకెక్కువ రేసింగ్ కూడా స్టార్ట్ కాలే. అంత లోపలనే ఒక పర్సన్ రోడ్ క్రాస్ చేయడం స్టార్ట్ చేసింది. ఎట్లుంటుందంటే వెహికల్ ఒకసారి స్పీడ్ పికప్ చేసుకున్న తర్వాత కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. అది కూడా షార్ట్ డిస్టెన్స్లో కంట్రోల్ చేయడం కష్టం. ఈ పర్సన్ వాక్ చేసుకుంటూ రావడం, ఆ 2 వీలర్ స్పీడ్ కంట్రోల్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేసి ఆ క్రాస్ చేసే మనిషి కూడా కొంచెం వెనుక ముందు అయ్యి లాస్ట్కి కొలిజన్ జరిగింది. ఇద్దరు పడ్డారు. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ మేజర్ ఇంజురీస్ ఏం జరగలేదు. బట్ ఇక్కడ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి కూడా ఒక చిన్న సజెషన్ ఏంటంటే కొంచెం చూసుకుంటూ రోడ్ క్రాస్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు మనం చూస్తుంటాం కొంచెం పేస్లో మూవ్ అయ్యే ట్రాఫిక్ మధ్యలో సడన్లీ ఎవరో చేతడ్డం పెట్టేసి నవ్వుకుంటూ రోడ్ క్రాస్ చేయడము, అంటే వెనకాల నుంచి ఒక స్పీడ్లో వస్తున్న వెహికల్స్కి ఇబ్బంది కలుగుతుంది. డెఫినెట్లీ జీబ్రా క్రాసింగ్ పైన క్రాస్ చేయాలి. అండ్ ఆల్సో పెడస్ట్రియన్ ఫస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా పెడస్ట్రియన్స్కి ప్రయారిటీ ఉంటుంది. కాకపోతే ఆ రోడ్ దాటడం కూడా కొంచెం కేర్ఫుల్గా దాటాలి కదా. ఇట్లా ఎటు పడితే అటు రోడ్ దాటడము, ట్రాఫిక్ చూసుకోకుండా రోడ్ దాటడం, అబ్స్ట్రక్షన్ చేసుకుంటూ రోడ్ దాటడాన్ని జే వాకింగ్ అంటారు. ఇది మనకు అసలు చాలామందికి తెలియదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ క్రాస్ చేస్తారనమాట. సో అట్లా చేయకుండా ఉండాలి. దాని గురించి అవేర్నెస్ ఉండాలి. బట్ ఏం చేయలేము. చాలా చోట్ల ఫ్రస్ట్రేట్ అవుతుంటారు డ్రైవ్ చేసే వాళ్ళు. ఇట్లా రోడ్ క్రాస్ చేస్తే సడన్గా రోడ్ క్రాస్ చేస్తే ఎట్లా, ఎవరేం కంట్రోల్ చేయలేరు కదా వెహికల్ని కూడా. సో ఈరోజు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. కొంచెం ఈ జే వాకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. చూసుకొని రోడ్ క్రాస్ చేయడం బెటర్. ఒక 2 నిమిషాలు అయితే నష్టమేం లేదు. సో జే వాకింగ్ అంటే అది. చూసుకొని రోడ్ క్రాస్ చేయడం బెటర్. డ్రైవ్ చేసేవాళ్ళు, క్రాస్ చేసేవాళ్ళు ఇద్దరు సేఫ్ ఉంటారు. అందరికీ మంచిది. సో అది కథ.